నమస్కారం. నిన్నటి దినంన గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది. వచ్చేసి డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి, పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు, ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, నకిలీ డీఫామ్ పట్టాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందరికి వచ్చారు ఎంక్వైరీలో. వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డీఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు. ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డీఫామ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. ఉండే ఎంపీడీఓ గారు రామకుప్పం మండలంలో నెట్ సెంటర్లో ఒక 3 నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవని తేలినా ఇమ్మీడియట్లీగా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర విచారణ చేస్తున్నాము. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డీఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవో కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో కూడా ఇష్యూలో గత 2018-19 నుంచి కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాడు. కాబట్టి మధ్యలో ఇస్తున్నట్టుగా తెలిసింది.
అంటే ఇతడు కొన్ని సీళ్లు పెట్టుకున్నాడు, 2 సీళ్లు తయారు చేయించుకున్నాడు ఇవి. ఈ 2 సీళ్లు తయారు చేసుకొని, ఒకటి తహసీల్దార్ గారి రౌండ్ సీలు, ఒకటి ఫ్లాట్ సీలు. ఈ 2 సీళ్ల ద్వారా ఆ జిరాక్స్ చేసుకుంటున్నాడు పేపర్. ఆ జిరాక్స్ చేయించుకొని అది పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ చేసుకుంటున్నాడు. ఇట్లా జిరాక్స్ చేసుకొని వాళ్ళ ఫోటో అతికించడము, ఇతడే రాయడము, ఇతడే సీల్ వేయడము, ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టేసి ఇవ్వడము. వాళ్ళు అమాయకత్వంతో వాళ్ళు తీసుకుపోయి ఇదే పట్టాలు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరు 2.5 ఎకరా, 30 సెంట్లు, 50 సెంట్లు ఇలా వాళ్ళ కోరినంత ఈ అబ్బాయి రాసి ఇచ్చేస్తున్నాడు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఈ సీళ్లతో పాటు మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేసి కఠినంగా చట్టం ముందర నిలబెడతామండి. ప్రస్తుతానికి సోలోగా చేస్తున్నట్టు మా ఇంట్రాగేషన్లో తెలిసింది. ఇంకా తరోగా ఈ అబ్బాయిని ఈరోజు రిమాండ్ పంపించిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాల్లోనే. ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత అతన్ని కూడా విచారిస్తాము. దీనిలో ఎవరున్నా కూడా చట్టం ముందర తెస్తాం 100%.